ఏంటక్క అది? డబ్బులు పార్వతి. ఎందుకు? ఎందుకంటావేంటి? బయటంతా చూసావు కదా, పద్మ కారుతో రమణమ్మ భర్తని గుద్దేసిందట. పాపం తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళకి 25 లక్షలు ఇస్తానని మాటిచ్చాను కదా, ఇద్దామని వెళ్తున్నాను. ఎలా ఇస్తావక్క? ఎలా అంటే నాకు అర్థం కాలేదు. ఈ డబ్బు నీకు నచ్చినట్టు ఎవరికి పడితే వాళ్ళకివ్వడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు పార్వతి? మొన్న చూస్తే తాళాలు తీసుకున్నావు, ఇప్పుడు డబ్బులు ఇవ్వద్దంటున్నావు. ఏంటి పార్వతి ఇదంతా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టే మాట్లాడుతున్నాను. అయినా నేనైనా ఎంతకాలం నోరు మూసుకుని ఉంటాను? ఈ రోజు నుంచి నీ ఇష్టానికి ఈ ఇంట్లో ఏది పడితే అది తీసుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా డబ్బులు. ఎందుకు? ఈ డబ్బు మనదే కదా. తప్పు. మనది కాదు, మాది. పార్వతి, చిన్నపిల్లల ఆట కాదిది. బయట వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వెళ్ళు నీవు. కావాలంటే నువ్వెళ్ళు. ఈ పెట్టి నా అనుమతి లేకుండా ఎక్కడికి రాదు. మీ కూతుళ్ళిద్దరూ ఈ ఆస్తంతా మా ఆయన పేరున రాశారు. ఆ చూపుకి భయపడి ఊరికే చెప్పట్లేదు. అర్థమైందా? ఇదంతా నాది. ఇక నుంచి ఈ ఇంట్లో రూపాయి తీసుకోవాలన్నా నా అనుమతి కావాలి. నా అనుమతి లేకుండా ఈ ఇంట్లో ఏదీ నీది కాదు. ఇష్టం ఉంటే ఇంట్లో ఉండండి, కష్టం అనుకుంటే వెళ్ళిపోండి.